రచన వస్తున్నాను. ఇదేట్రా సుమాన్ గుడికి వెళ్తుంటే బ్లాక్ షర్ట్ వేసా చిన్నగోడ్లేగా వెళ్ళి మాసారా ఇదేటమ్మా బ్లాక్ షీట్ అయితే డీపింది ఇప్పుడు. నువ్వు నీ మోన్ నమ్మకాలు ఏం కాదులే పదా. నువ్వు చూసుకోకుండా జారిపడి నన్ను ఎందుకు కుట్టావమ్మా? వద్దొద్దంటే బ్లాక్ షర్ట్ వేసుకొని వచ్చావు అందుకే పడబోయాను. పదమ్మా. ఇదేంటి స్టార్ట్ అవ్వట్లేదు? ఈ బ్లాక్ షర్ట్ వాళ్ళు బండి కూడా పనిలేదు. అమ్మ బండికి దీనికి సంబంధం ఏంటమ్మా? ఇంకేం జరిగి నీ సెట్టే రేజన్ అంటారు మార్క్స్ వచ్చేతానుండు. సరే పద ఇంక బస్కి వెళ్దాం. కంట్రాక్టర్ గారు అనకాపల్లికి నాకు ఫ్రీ టికెట్ మా అబ్బాయికి మామూలు టికెట్ ఒకటి ఇవ్వండి. అయ్యో మీది ఫ్రీ టికెట్ కదా, మీ అబ్బాయి డబ్బులు ఇచ్చి తీసేడేటి మరి? మర్చిపోయి తీస్తేనే దానికే కుడియాలా? ఒకసారి మర్చిపోకూడదు కదా అందుకే తగిలింది. చిన్న ఇంట్లో శనగపిండి అయిపోయిందిరా ఎలాగ వచ్చాం కదా డిమార్ట్ లో తీసుకుందాం పద. శనగపిండి ఒకటే కదా. సరే పద. A few moments later. శనగపిండి ఒకటే అన్నావు కదా, ఇవన్నీ ఏంటమ్మా? అంటే అది ఇంట్లో నూనె కూడా అయిపోయినట్టుందా. సర్లే నూనె కూడా తీసుకుందాం ఎలాగ వచ్చాం కదా. ఈ సబ్బులు పేస్ట్ కూడా తీసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ వస్తాం ఏంటి, అవసరమైన అన్ని తీసుకోవచ్చు. అలా అన్ని తీసుకున్నాను. సార్ బిల్ 3000 అయింది సార్. నా దగ్గర శనగపిండి కోట డబ్బులు ఉన్నాయి. బిల్లు నువ్వు కట్టేసి వచ్చి. అవునరా మొత్తం మీద బిల్లు ఎక్కట్టావు డబ్బులు ఎక్కడి? మా ఫ్రెండ్ కూడా పంపించాలే వాడి క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ కి. అవునరా అలా కార్డు నుంచి బ్యాంక్ పంపిస్తే డబ్బులు ఎక్కువ కట్ అవుతాయేమో కదరా. అవును కానీ పేమెంట్స్ కార్డ్ యాప్ యూస్ చేసి పంపించడమ్మా. అందులో వాళ్ళు జస్ట్ 1.4% కన్వీనియన్స్ ఫీజు మాత్రమే తీసుకుంటారు. అవునా? అండ్ అంతేకాదు ఫస్ట్ ట్రాన్సాక్షన్ 5000 లోపు చేస్తే జస్ట్ 0.5% కన్వీనియన్స్ ఫీజు మాత్రమే తీసుకుంటారు. ఇది సేఫే కదా? ఇది సేఫ్ అండ్ సెక్యూర్ కూడా. సో ఎవరికైనా అవసరం ఉంటే ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ లో కూడా అవైలబుల్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. సర్లే పద గుడికి లేట్ అవుతుంది.